వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దాదాపు 150 పైచిలుకు దేశాలకి ప్రయాణాలు, రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ టు అమెరికన్ ప్రెసిడెంట్ ఎయిర్ ఫోర్స్ వన్ అంత కాకపోయినప్పటికీ కూడా అదే స్థాయిలో ఉండేటువంటి రెండు బోయింగ్ విమానాలు, ప్రపంచవ్యాప్తంగా పరిచయాలు, అది కూడా సాదాసీదా మనుషులతో కాదు, ప్రపంచ అధ్యక్షులతోటే, ఆ దేశాల అధ్యక్షులు ప్రధానులతోటే. ఎక్కడికి వెళ్ళినా కూడా జన నీరాజనం, ఎక్కడికి వెళ్ళినా ఒక గొప్ప గౌరవం. ప్రపంచవ్యాప్తంగా శాంతి ప్రవచనకర్త లేదు శాంతి సందేశకుడు అనేటువంటి ఒక పేరుతోటి మారుమోగిపోయింది. దశాబ్దాల పాటు కేఏ పాల్ అనేటువంటి పేరు చాలామందికి ఒక నైట్మేర్గా మిగిలిపోయింది. ఎవాంజలిస్ట్ కేఏ పాల్ అంటే భారతదేశం నుంచి ఉన్నటువంటి కొంతమంది కుళ్ళుకునేవాళ్ళు. ఎస్, ఏంటి ఈ కేఏ పాల్కి ఇంత గౌరవం ప్రపంచం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా, మరి అలాంటిది మాకెందుకు ఈయన హెల్ప్ చేయడు, లేదంటే మమ్మల్ని ఎందుకు పైకి తీసుకెళ్ళడం అనేటువంటి కుట్రలు మొదలుపెట్టేసి ఆయన్ని తొక్కడానికి చేసినటువంటి ఎన్నో పనులు అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఆయన పిలిస్తే అమెరికన్ ప్రెసిడెంట్ వస్తాడు, ఆయన పిలిస్తే రష్యా అధ్యక్షుడు కూడా మాట్లాడతాడు. ఎందుకంటే కేఏ పాల్ గారికి అమెరికాలో నిన్న కాన్సస్ స్టేట్ అసెంబ్లీలో లభించినటువంటి గౌరవం, అక్కడి నుంచి ఆయన ఇచ్చినటువంటి సందేశం, యుద్ధాలు చేయొద్దు, యుద్ధాలు ఆపండి, $1 ట్రిలియన్ మీద దాని మీద తగలేస్తున్నారు, ప్రపంచ ప్రజానీకాన్ని పట్టించుకోండి అని చెప్పి ఒక ధర్మాన్నో ఒక మతాన్నో రిప్రజెంట్ చేస్తూ కాదు ఆయన చెప్పింది. ప్రపంచ మానవాళి గురించి చెప్పినటువంటి మాట అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అది ఆయన రేంజ్. భారతదేశం అవతల, భారత భూభాగం అవతలకి వెళ్తే కేఏ పాల్ రేంజ్ ఏంటంటే, ఇది చాలామందికి మే నాట్ బి, నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, ఈక్వల్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా స్టేటస్. వాస్తవం, ఒకనొకప్పుడు అలాగే ఉండేది. ప్రపంచ దేశ అధ్యక్షులు ఎంతోమంది, అనేక దేశాల అధ్యక్షులు ఆయన అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. మిస్టర్ పాల్ని కలవాలి, ఎప్పుడు కలుస్తారు, ఎక్కడున్నారు ఆయన, ఇప్పుడు ఏ దేశంలో ఉన్నారు, ఇటువైపు వచ్చే అవకాశం ఏమైనా ఉందా, అట్లీస్ట్ ఒకవేళ మన ఎయిర్వేస్ నుంచి వెళ్తూ ఉంటే, మన ఎయిర్ స్పేస్లో వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక స్టాల్, ఒక హాల్ట్ అనేది ఇక్కడ తీసుకొని ఒక 10 నిమిషాలు కలవగలుగుతారేమో ఒక్కసారి అడగండి అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు అంటే 2004 తర్వాత 2004కి ముందు కేఏ పాల్ అని చెప్పుకోక తప్పదు. వాస్తవం. ఎందుకు 2004 అంటున్నామంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే కేఏ పాల్ మీద జరిగినటువంటి అఘాయిత్యాలు, ఆయన మీద జరిగినటువంటి దాడులు, ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు కొత్తగా. అంటే ఇది ఆయనే చేయించారా? నో, అది ఆయనే చేయించారు అన్న స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. బట్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ చూస్తే ఆయన ప్రోద్బలం లేకుండా ఇది అయ్యేటువంటి విషయం కాదు. ఈ విషయాన్ని కేఏ పాల్ కూడా చాలాసార్లు చెప్పారు. ఆయన ఒకవేళ ఏదైనా ప్రభుత్వానికి ఫండ్ ఇమ్మనంటే నేను దేనికన్నా చేసి ఉండేవాడిని ఫలానా కార్యక్రమానికి, బట్ ఎలక్షన్స్కి సంబంధించి మాత్రం ఆయన ఫండ్ అడిగారు. నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఇచ్చేవాడిని, బట్ నా పేరు మీద అంటూ పైసా ఆస్తి నాకు లేదు, అంతా పీస్ మిషన్ పేరు మీదే ఉంది. పీస్ మిషన్ నుంచి నేను తీసుకొని ఇలా ఎన్నికలకి దానికి ఇవ్వాలంటే మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒప్పుకోవు, నైతికత కాదు అని చెప్పి నేను చెప్పాను. బట్ ఆ తర్వాత నుంచి ఏం జరిగిందో చూస్తూనే ఉన్నారు కదా అంటూ ఎంతో ఆక్రోశాన్ని ఆయన వ్యక్తం చేశారు. సరే, ఇక ఆయనకి ఒక రకమైనటువంటి 3rd డిగ్రీ ట్రీట్మెంటే చెప్పుకోవచ్చు. మెంటల్గా ఆయన హెరాస్ చేసి, ఆయన అరెస్ట్ చేసి ఎన్ని చేయాలో దాష్టికాలు ఆయన మీద చేసుకుంటూ వెళ్ళారు, ఎన్ని చేయాలో చేశారు. సో దాంతో మేబీ ఇప్పుడు కాకపోవచ్చు, కొద్ది కాలం క్రితం మాత్రం ఖచ్చితంగా కాస్త మెంటల్ ఇంబ్యాలెన్స్కి గురైనటువంటి వ్యక్తిగా ఆయన్ని చూసాం. ఆయన ఏది మాట్లాడినా ఒక కామెడీగానే మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలకు వచ్చి ఇక్కడ రాజకీయాలు మాట్లాడే దగ్గర, ముఖ్యంగా తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఆయన ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ప్రహసనం, ఆయన చేసేటువంటి ప్రచారం, ఆయన మీద వచ్చినటువంటి వివాదాలు, ఇవన్నీ కూడా ఇటీవల ఆయన మీద ఒక ఆరోపణ కూడా వచ్చింది. అది జరిగి ఉండదు అని చెప్పి మనం చాలా గట్టిగా చెప్పాం. బట్ దానికి సంబంధించి విచారణ జరుగుతుంది కాబట్టి ఎక్కువ మాట్లాడొద్దు. బట్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కేఏ పాల్ని కామెడియన్గా చూస్తూ ఉంటారు. అఫ్కోర్స్ దానికి ఆయన కూడా ఒకనొక కారణం.
ఆయన సీరియస్గా సబ్జెక్ట్ మాట్లాడుతూ ఉంటే ఎవరికి అభ్యంతరం లేదు, ఇబ్బంది కూడా ఉండదు. బట్ ఎందుకని ఆయన మాట్లాడతారో తెలియదు. ఒక్కొక్కసారి చాలా ఫన్నీగా మాట్లాడతారు. దాన్ని అలసుగా తీసుకుని చాలామంది ఇంకేముంది కేఏ పాల్ ఇగో ఇది ఇలా చేస్తున్నాడు, ఇలా ఉన్నాడు, ఇలా అని చెప్పి ఆయన్ని ఇక్కడ అవమానించేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం కూడా కాదు, అవమానిస్తూనే ఉన్నారు. ఎస్, అఫ్ కోర్స్ వ్యంగ్యంగా కాస్త మాట్లాడడం, లేదు అంటే సర్కాస్టిక్గా ఆయన మీద ఒక సెటైర్ వేయడం, ఆయన మాట్లాడిన దాని మీద తప్పు లేదు, సద్విమర్శ చేయడంలో తప్పలేదు ఎక్కడైనా సరే, అది కేఏ పాల్ గారు అయినా ఇంకెవరైనా కానీ. బట్ ఆయన్ని పూర్తి స్థాయిలో ఏదో మానసిక రోగి కింద అభివర్ణిస్తూ, లేదంటే ఆయనకి పిచ్చెక్కింది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఇలాంటి పనులు చేస్తున్నాడు అంటే, మరి యుఎస్లో ఆ కాన్సస్ స్టేట్ అసెంబ్లీలో ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ చూస్తే, ఆయనకు అక్కడ దక్కినటువంటి గౌరవం చూస్తే, అప్పుడు మన అభిప్రాయాల్ని మనం మార్చుకోవాలి. సో ఒక మనిషిని అంచనా వేసే ముందు ఆలోచించాలి, అలాగే ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోవాలి. నిజంగా ఆయన తప్పు చేస్తున్నారు అంటే, పాల్గారు మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పడం వరకు తప్పు లేదు. కానీ హ్యూమిలియేట్ చేస్తూ, వ్యంగ్యంగా మాట్లాడుతూ, సరదాగా ఇప్పుడు పిలుచుకోవచ్చు పాల్మా ఏం చేస్తున్నారు అని చెప్పానంటే అదొక గౌరవం ఇవ్వడం, వెటకారం కూడా కాదు, అదొక గౌరవం ఇవ్వడం. చాలామంది ఇలాగే మాట్లాడతారు, మా పాల్మా వచ్చేసాడ్రా అంటూ. అంటే వాళ్ళకి ఆ పర్టికులర్ విజువల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన హావభావాలు బాగా నవ్వు తెప్పించిన ఓన్ చేసుకుంటున్నారు చూసారా, అది ఆయనకున్నటువంటి ఒక గ్రేట్నెస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా కేఏ పాల్ అంటే ఒక బ్రాండ్. కానీ భారతదేశంలోనూ, అందులో తెలుగు రాష్ట్రాల దగ్గరికి వచ్చేసరికి ఆ బ్రాండ్ విలువ అనేది పూర్తిగా నాశనం అయిపోయింది. సో అట్లీస్ట్ ఈ తరం వాళ్ళకి కేఏ పాల్ ఎవరు అంటే పాత వీడియోలు ఇవన్నీ చూపించి అదిగో ఇలాంటి గొప్ప వ్యక్తి అని చెప్పాల్సి వస్తుందేమో. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.